The most interesting part of learning Python, solving the programming questions. సో ఈ రోజు మన వీడియోలో అయితే మనం ఏం చేద్దామంటే ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ నెంబర్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్ నెంబర్ ఆర్ నాట్. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఒక వర్డ్ వచ్చింది, అదేంటంటే పాలిండ్రోమ్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు పాలిండ్రోమ్ అంటే ఏంటిదో తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం మనం. నేను తీసుకునేది ఏంటంటే 253 అనే ఒక నెంబర్ తీసుకున్నా. సో దీన్ని నేను రివర్స్ లో రాయాలనుకుంటున్నా. సో రివర్స్ లో రాయాలనుకుంటే మనం ఏం చేద్దాం, సో యూనిట్స్ ఫస్ట్ రాసి తర్వాత 3, 5, 2 అని చెప్పేసి రాస్తాం కదా. సో ఈ నెంబర్ అండ్ ఈ నెంబర్ ఇవి రెండు కనుక ఈక్వల్ అవుతే దానిని పాలిండ్రోమ్ నెంబర్ అంటారు. సో పాలిండ్రోమ్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 151. సో 151 ని మనం ఇటు నుంచి చూసినా రాసిన సేమ్ నెంబర్ వస్తుంది కదా. సో అవి రెండు కూడా ఈక్వల్ కదా. సో ఈ 151 అనేది పాలిండ్రోమ్. సో పైథాన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇది పాలిండ్రోమ్ నెంబరా కాదా అని చెప్పేసి చెక్ చేసి మనకు అవుట్పుట్ అనేది తీయాలి. సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాయాలి ఈ క్వశ్చన్కి. సో దీన్ని చూసుకుంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం 151. సో మనం ఏం చేస్తాం, నార్మల్గా యూనిట్స్ ప్లేస్లో ఉంది ఫస్ట్ రాసి తర్వాత టెన్స్ ప్లేస్లో ఉంది రాసి తర్వాత 100 ప్లేస్లో ఉంది రాసేసి దాన్ని ఇప్పుడు ఎట్లా రాస్తాం మనం, ఈ 1ని ఫస్ట్ రాసి తర్వాత 5ని తర్వాత రాసి మిగిలిన 1 ఏదైతే ఉందో అది ఇక్కడ రాసి ఈ రెండు నెంబర్స్ని చెక్ చేస్తాం కదా. సో ఈ ఏదైతే రివర్స్ లో రాయడం ఉందో, రివర్స్ అంటే ఈ నెంబర్ ని రివర్స్ చేయడం ఉందో, ఇది డైరెక్ట్ పైథాన్ కి రివర్స్ చేయమని చెప్పేసి చెప్తే దానికి అర్థం కాదు. సో దీనిని ఏ విధంగా రివర్స్ చేయాలన్నదే ఇందులో ఇంపార్టెంట్ పార్ట్. సో రివర్స్ చేయడానికి మనం చేస్తున్న పని ఏంది, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ మనకు యూనిట్స్ ప్లేస్ లో ఉన్న వాల్యూ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, నార్మల్ గా 151 లో నుంచి మనం 115 పక్కన పెట్టేసి రిమైనింగ్ ఏదైతే 1 ఉందో అది తీసుకుంటున్నాం. సో దీనిలో నుంచి 150 తీసేస్తున్నాం. ఒకవేళ 253 ఉంది అనుకోండి, 3 కావాలనుకుంటే మనం ఏం చేస్తాం, 250 తీసేస్తాం. ఒకవేళ 387 ఉంది, సో దానిలో నుంచి నీకు 7 కావాలి అంటే ఏం చేస్తావు, 380 తీసేస్తావు. సో ఈ ఏదైతే రిమూవ్ చేస్తున్న వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే 150, 380, 250 లేకపోతే ఇంకో వాల్యూ తీసుకుంటే 270 అట్లా అన్ని కూడా 10 యొక్క మల్టిపుల్స్ మాత్రమే వస్తాయి. సో మనకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, ఈ ఒక నెంబర్ని కనుక 10 తోటి డివైడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 151 ఉంది, ఆ 151ని 10 తోటి కనుక డివైడ్ చేస్తే, సో 10 15 150 కదా. సో రిమైండర్ అనేది మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఒక పాయింట్ అర్థమైంది. సో మనకు కావాల్సిన ఫస్ట్ వాల్యూ అయితే వచ్చేసింది. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఈ 1ను పెట్టిన. సో మనం అదే చేస్తున్నాం కదా, ఈ ఫస్ట్ 1 రాసిన ఇక్కడ రివర్స్ చేసేటప్పుడు టైంలో ఫస్ట్ 1 రాసి తర్వాత ఇప్పుడు 5 కోసం వెళ్ళాలి. మనం 5 కోసం మనకు 5 కావాలన్నప్పుడు సేమ్ సిమిలర్ ప్యాటర్న్ మనం 151కి మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ మనకు 1 వస్తుంది, కానీ మనం 151కి చేయొద్దు అది. సో మనకు 5 కావాలంటే ఏంది, యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 5 ఉండాలి. సో దానికోసం మనకు ఉన్న వాల్యూ ఏంది, 15 కదా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇదే వేని మనం 15కి చేస్తే, అంటే 15ని 10 తోటి డివైడ్ చేసి ఉంటే, సో 10 1 10 కదా. సో యూనిట్స్ ప్లేస్లో ఏంది 5 వచ్చింది కదా. సో ఈ 5ని కూడా తీసుకెళ్ళి దీంట్లో పెట్టాలి, ఏలో. మనం అదేగా చేసింది, 1 రాసినాం, దాని తర్వాత 5 రాసినాం. కాకపోతే ఈ 5 అనేది డైరెక్ట్ దీనికి యాడ్ చేస్తే 1 + 5 ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది వాల్యూ చేంజ్ కావడం కాదు కదా. సో దీని నెక్స్ట్ వాల్యూ అంటే 5 అనేది యూనిట్స్ ప్లేస్లోకి వచ్చి 1 అనేది టెన్స్ ప్లేస్కి మూవ్ కావాలి. సో 1 అనేది ఇప్పుడు ఎట్లుంది, ఒక యూనిట్ లాగా ఉంది. సో దాన్ని టెన్స్ ప్లేస్కి మూవ్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని 10 తోటి మల్టిప్లై చేయొచ్చు కదా. సో 1ని 10 తోటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మనకు 10 వస్తుంది. సో 10కి కనుక మనం 5 యాడ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా 15 అంటే మనకు కావాల్సిన 15 వాల్యూ వచ్చింది కదా. ఓకే, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. అంటే మనకేంది, ఏదైతే రిమైండర్ ఉందో ఆ రిమైండర్కి 10 తోటి మల్టిప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేయాలి, అంటే 5. ఓవరాల్గా మనకు 15 వస్తుంది. సేమ్ మనకు 15కి ఏ విధంగా అయితే చేసినామో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ వాల్యూ వచ్చింది 1కి. సో మనకు రావాల్సింది రిమైండర్ 1 కదా. సో 1కి 10 తోటి డివైడ్ చేస్తే 10 0s 0, రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది. సో ఇది కూడా తీసుకెళ్ళి ఇక్కడ 15 ఉంది, 15ని 10 తోటి మల్టిప్లై చేసి ఏదైతే 1 ఉందో అది ఇక్కడ యాడ్ చేస్తే 151 వచ్చేసింది కదా. సో యూనిట్స్ ప్లేస్లో ఇది రావాలి కాబట్టి 10 తోటి మల్టిప్లై చేసినాం. సో ఈ విధంగా మనకు నెంబర్ అనేది రివర్స్ అవుతుంది. సో ఈ లాజిక్ అంతా మనకు అర్థమైపోయింది. సో ఈ సేమ్ లాజిక్ని యూజ్ చేసుకొని ఈ సేమ్ లాజిక్ని ఒకవేళ ప్రోగ్రామ్గా కనుక మనం డెవలప్ చేస్తే అదే ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఒకసారి అది చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలి, యూజర్ నుంచి ఏదైతే నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్ తీసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే 151 ఎంటర్ చేసిండని అనుకుందాం. సో ఫస్ట్ n = int of input of enter a నెంబర్ అని చెప్పేసి యూజర్ని అడిగిన. సో ఎంటర్ ఏ నెంబర్ అంటే యూజర్ ఏదైనా నెంబర్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏంటంటే k అనే ఇంకో వేరియబుల్ తీసుకొని నేను యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ప్రిజర్వ్ చేసి పెట్టిన. ఎందుకు ప్రిజర్వ్ చేసిన అంటే ప్రోగ్రామ్ అయిపోయేసరికి మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏం చేసిన అంటే నెంబర్ రివర్స్ చేయాలి అన్న కాన్సెప్టే కదా మనం మొత్తం ఈ ప్రోగ్రామ్కి. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ వేరియబుల్ని ఒక రివర్స్ అనే వేరియబుల్ తీసుకున్నా.
ఆ రివర్స్ లో నేను ఏ వాల్యూ స్టోర్ చేసిన అంటే 0, అంటే ఒక ఎంటీ బాక్స్ పెట్టుకున్నా. సో స్టార్టింగ్ లో వచ్చిన ఫస్ట్ 1 వాల్యూ ఉంది, ఆ 1 వాల్యూని తీసుకెళ్లి దాంట్లో యాడ్ చేసిన. నెక్స్ట్ సెకండ్ 5 వచ్చింది కదా, ఆ 5ని తీసుకెళ్లి అందులో యాడ్ చేసిన. నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో ఏమొచ్చింది, 1 వచ్చింది, 1ని తీసుకెళ్లి అట్లా అందులో యాడ్ చేసిన. సో దానికోసం నేను ఇక్కడ రివర్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 0 పెట్టి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ డివిజన్ ఏదైతే 10 తో డివైడ్ చేసి ఉందో వన్స్ చేసినాం. ఇక్కడ ఈ క్వశ్చన్ 151 కి చూసుకుంటే 3 టైమ్స్ చేసినాం. ఒకవేళ ఇంకో నెంబర్ ఉంటే 3 టైమ్స్ చేస్తామా, లేదు, ఇంకొన్ని సార్లు చేయవచ్చు. ఎప్పటిదాకా చేస్తున్నాం మనము, ఫస్ట్ 151 చేసినాం, తర్వాత 15 చేసినాం, తర్వాత 1 కి చేసినాం. ఎప్పుడైతే ఈ కోషెంట్ వాల్యూ 0 వచ్చిందో అక్కడి వరకు మనము ఈ ప్రోగ్రామ్ అనేది, అంటే ఏదైతే మనం డివిజన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం కదా. సో ఈ వాల్యూ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పటి వరకు చేయాలి. అంటే ఎన్నిసార్లు రన్ అవుతుందో మనకు తెలియదు. అంటే మనం యూజ్ చేయాల్సిన లూప్ ఏంటిది, ఖచ్చితంగా వైల్ లూపే కదా, ఇండెఫినెట్ లూపే కదా. సో ఇక్కడ నేను అందుకే వైల్ తీసుకున్నాను. దెన్ నెక్స్ట్ కండిషన్ ఏం పెట్టాలి, కండిషన్ చూసుకుంటే మనకు ఇక్కడ ఫస్ట్ 15 వచ్చింది, తర్వాత 1 వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ కోషెంట్ 0 వచ్చిందో అప్పుడే కదా మనం స్టాప్ చేసేది. సో ఫస్ట్ లో మనకు ఎన్ వాల్యూ ఏంది 151, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏముంది 151 ఉంది. దెన్ నెక్స్ట్ మనం ఈ 151 ని 10 తో డివైడ్ చేసినాం. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఏమైంది 15 అయింది కదా 5 కోసం. దెన్ నెక్స్ట్ మళ్ళీ ఎన్ వాల్యూ ఏమైంది 1 అయింది కదా 1 కోసం మళ్ళీ. సో ఆ విధంగా ఎన్ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతూ లాస్ట్కి ఎన్ వాల్యూ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు మనం ఈ డివిజన్ అనేది ఆపేస్తున్నాం కదా. సో ఇక్కడ కండిషన్ కూడా అదే, ఎప్పుడైతే ఎన్ 0 అవుతుందో అప్పుడు మనకు లూప్ అనేది ఆగిపోవాలి. అందుకే నేను వైల్ ఎన్ ఈస్ గ్రేటర్ దెన్ 0, అంటే ఎన్నిసార్లు 0 కంటే ఎక్కువ ఉంటే అన్నిసార్లు ప్రోగ్రామ్ అనేది రన్ కావాలి. సో అది తీసుకున్నా. నెక్స్ట్ మనం 151 ని 10 తో డివైడ్ చేసినాం. 10 తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఏమొచ్చింది 1 వచ్చింది. రిమైండర్ కి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటిది మాడ్యులస్ కదా. సో ఇక్కడ నాకు రిమైండర్ కావాలి కాబట్టి నేను ఒక ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని వైల్ లూప్ లోపల ఇండెంటేషన్ యూజ్ చేసుకొని దాని లోపల ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో రిమైండర్ ని స్టోర్ చేసిన. ఫస్ట్ ఎన్ అంటే ఏంటిది 151 ని 10 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కోసం నేను మాడ్యులస్ ఆపరేటర్ ని యూజ్ చేసిన. సో ఇక్కడ మనకు రిమైండర్ అనేది ఎందులో స్టోర్ అయింది, ఏలో స్టోర్ అయింది. అంటే ఈ ఫస్ట్ రౌండ్ లో 1 వస్తుంది మనకు. సో ఫస్ట్ రౌండ్ లో వచ్చిన 1 అనేది ఏలో స్టోర్ చేసిన. ఇప్పుడు రివర్స్ కి మనకు తీసుకెళ్ళి ఈ రిమైండర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి దేంట్లో యాడ్ చేయాలి, మనం రివర్స్ నెంబర్ లో కదా యాడ్ చేయాల్సింది. సో నేను రివర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో దాన్ని చేంజ్ చేస్తున్నా. ఏ విధంగా చేంజ్ చేస్తున్నా అంటే డైరెక్ట్ 1 యాడ్ చేయొచ్చు, ఇక్కడ రివర్స్ లో డైరెక్ట్ 1 యాడ్ చేయొచ్చు. కాకపోతే సెకండ్ టైం రన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు 5 యాడ్ అయ్యేటప్పుడు మనం ఏం చేసినాం 10 తోటి మల్టిప్లై చేసినాం కదా. సో స్టార్టింగ్ లో తీసుకున్న 0 కి కూడా అదే విధంగా 0 into 10 + 1 చేసిన మనకు 0 into 10 ఎంత 0 + 1 1 కదా. సో వాల్యూ ఏం చేంజ్ కావట్లేదు. అట్లాంటప్పుడు ఈ విధంగా కోడ్ యూజ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ చేసింది అదే. నెక్స్ట్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 + a. సో ఈ విధంగా మనకు ఫస్ట్ 1 యాడ్ అవుతుంది, దాని తర్వాత 5 యాడ్ అవుతుంది, దాని తర్వాత ఏదైతే రిమైనింగ్ 1 ఉందో అది కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇంకో స్టెప్ ఏంటిదంటే ఫస్ట్ 151 తీసుకున్నాం, నెక్స్ట్ 15 తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 0 తీసుకున్నాం, నెక్స్ట్ 0 వస్తుంది మనకు. లాస్ట్కి 0 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఆపేసినాం మనం. ఇదే విధంగా మనకు ఎన్ వాల్యూ అనేది మనం చేంజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ పైథాన్ కూడా ఎన్ వాల్యూ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో అందుకోసమే థర్డ్ స్టెప్ నేను ఏం చేసిన ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ నేను డైరెక్ట్ డివిజన్ చేసిన అనుకోండి 15 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. మనకు కావాల్సింది ఏంది ఇంటీజర్ వాల్యూ మాత్రమే కావాలి. అందుకోసం నేను ఇంటీజర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్ అని కూడా అంటారు దీన్ని, ఈ ఆపరేటర్ని యూజ్ చేసిన. సో దానివల్ల ఏంది నెక్స్ట్ రౌండ్కి ఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఫస్ట్ రౌండ్లో 151 ఉంటుంది. నెక్స్ట్ రౌండ్లో ఏంటిదంటే 151 డివైడ్ 10 తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే కోషెంట్ వస్తుందో ఆ వాల్యూ ఎన్లో స్టోర్ అవుతుంది. అదేంటి 15. నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు 15 తోటి రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 1 అవుతుంది ఎన్ వాల్యూ. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు 1 అవుతుంది. లాస్ట్ రౌండ్కి ఏమవుతుంది 0 అవుతుంది. 0 అయినప్పుడు వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతాలో చూసుకుంటే ఎన్ వాల్యూ అనేది ఏమైంది చేంజ్ అయింది కదా. సో ఎన్ వాల్యూ అనేది లూప్ రన్ అవుతున్న కొద్దీ చేంజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఫస్టే మనం లాస్ట్కు చెక్ చేయాలి కదా, ఇది 151 అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కి ఈక్వల్ కదా అని చెప్పి చెక్ చేయాలి కదా. అందుకోసమని ఫస్ట్ నేను ఒక వేరియబుల్ కే అని తీసుకొని ఆ కేలో దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టిన. సో ఇప్పుడు చెక్ చేయాలి ఇఫ్ కేలో ఏముంది మనకు యూజర్ ఎంటర్ చేసిన నెంబర్, ఇఫ్ కే ఈజ్ ఈక్వలెంట్ కంపారిజన్ ఆపరేటర్. సో కంపేర్ చేస్తున్నా ఈక్వలెంట్ రివర్స్. సో రివర్స్ అనే నెంబర్కి అంటే మనకు ఏదైతే రివర్స్ చేసినప్పుడు వచ్చిన నెంబర్ ఉందో అది ఈక్వల్ అవుతాయి. దాని అర్థం ఏంది అది పాలెండ్రోమ్ నెంబర్ అనే కదా. సో దాని లోపల నేను ఏం చేసిన ప్రింట్ కే ఈజ్ ఏ పాలెండ్రోమ్. సో కే అంటే ఏంటిది యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ కదా, అది ఇందులో స్టోర్ చేసినాం మనం. సో కే ఈజ్ ఏ పాలెండ్రోమ్ నెంబర్. సో ఇప్పుడు మనకు 151 ఎంటర్ చేస్తే 151 ఈజ్ ఏ పాలెండ్రోమ్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఈ కేస్ అనేది కాలేదు అప్పుడు ఏంది ఎల్స్ కేసు, మనం ఆల్టర్నేటివ్ పెడతాం కదా. సో ప్రింట్ కే ఈజ్ నాట్ ఏ పాలెండ్రోమ్ నెంబర్ అంటే ఒకవేళ 151 కాకుండా ఇప్పుడు 253 ఉంది.
సో 253 ఎంటర్ చేసి ఉంటే 253 ఈజ్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక వస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్. ఇక్కడ మళ్ళీ ఇంకో వర్డ్ వచ్చింది, అదేంటంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం మనం, 253 అనే చెప్పేసి ఒక నెంబర్ తీసుకుందాం. దీని యొక్క లెంత్ ఎంత అంటే దీనిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి తీసుకుంటే 2 ఒక డిజిట్, 5 ఒక డిజిట్, 3 ఒక డిజిట్, అంటే ఓవరాల్గా 3 ఉన్నాయి కదా డిజిట్స్. సో 3 పక్కన పెట్టుకుందాం కాసేపు. సో ఈ 3 అనేది ఇందులో ఉన్న ఎవ్రీ డిజిట్కి పవర్గా వచ్చి అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు 2 ఉంది ఫస్ట్ డిజిట్, సో 2కి క్యూబ్ వస్తుంది, అంటే ఏదైతే లెంత్ అవుతుందో ఆ లెంత్ అనేది పవర్గా యాడ్ అవుతుంది ఇందులో. సో 2 క్యూబ్ ప్లస్ 5కి మళ్ళీ క్యూబ్ వస్తుంది, 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. సో ఈ యొక్క మొత్తం సమ్ ఏదైతుందో ఈ మొత్తం సమ్ ఈక్వల్ అంటే ఇక్కడ వస్తుంది కదా వాల్యూ సర్టెన్, ఆ వాల్యూ అనేది ఈ 253కి ఈక్వల్ అవుతే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి అంటారు. సో జనరల్గా ఒక సింపుల్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ తీసుకుంటే 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో దీన్ని చూసుకుంటే ఫస్ట్ 1, దీని లెంత్ ఎంత 3 కదా, సో 3, 1కి క్యూబ్ వచ్చింది, దాని తర్వాత 5 క్యూబ్, దాని తర్వాత 3 క్యూబ్. సో 1 క్యూబ్ ఎంత 1, 5 క్యూబ్ ఎంత 125 కదా, దాని నెక్స్ట్ 3 క్యూబ్ ఎంత 27. సో దీన్ని మొత్తం యాడ్ చేస్తే మనకు 153 వస్తుంది. సో ఈ 153 ఈ 153 ఈ రెండు కూడా ఈక్వల్ అవుతే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు, కాకపోతే నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇది చేయడం మనకి ఇప్పుడు పైథాన్కి మనం చెప్పాలి. సో దీనికోసం మనకి ఏం కావాలి, ఫస్ట్ దీని యొక్క లెంత్ కావాలి. సో డైరెక్ట్ మనకు లెన్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పేసి ఉంటుంది, మనకు డైరెక్ట్ లెంత్ వస్తుంది. కాకపోతే ఆ లెన్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇంటీజర్కి యూజ్ చేయలేం. ఇది ఒక 153 అనేది ఒక నెంబర్ కదా, సో నెంబర్కి లెన్ ఆఫ్ ఫంక్షన్ని యూజ్ చేయలేం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఏదైతే ఇంటీజర్ ఉందో, ఏదైతే నెంబర్ ఉందో, ఈ నెంబర్ని ఫస్ట్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేద్దాం. లెన్ ఆఫ్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ డేటా టైప్లో యూజ్ చేయొచ్చు, కానీ ఇంటీజర్ డేటా టైప్లో యూజ్ చేయలేం. అందుకోసం అని చెప్పేసి ఈ నెంబర్ని ఫస్ట్ స్ట్రింగ్ కన్వర్ట్ చేసి దాని యొక్క లెంత్ ఫైండ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు లెంత్ వస్తుంది కదా. ఓకే, లెంత్ వచ్చేసింది. దాని తర్వాత సేమ్ ఇందాక మనకు పాలిండ్రోమ్ క్వశ్చన్కి ఏ విధంగా అయితే మనకు ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ తీసుకున్నాం, దాని తర్వాత 10th ప్లేస్ వస్తుంది, దాని తర్వాత ఫస్ట్ ప్లేస్ వస్తుందో, సేమ్ అదే విధంగా 10 తో డివైడ్ చేస్తాం. అంటే 153 అనే నెంబర్ ఉంది, సో దీన్ని 10 తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది 3 వస్తుంది కదా. సో మనకు ఈ 3కి ఈ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ అనేది పవర్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ 3 ఏదైతే ఉందో మనకు రిమైండర్కి వచ్చిన 3, సో 3కి ఈ ఏదైతే మనకు ఫస్ట్ లెంత్ వచ్చింది కదా, లెంత్ ఎంత 3 కదా, సో 3 అనేది క్యూబ్ వెళ్ళాలి. క్యూబ్ వేసి దాని తర్వాత దీనికి ఏం యాడ్ కావాలి, నెక్స్ట్ టైంకి 15కి సిమిలర్గా ప్రోగ్రామ్ రన్ అయ్యి 15ని 10 తో డివైడ్ చేస్తే 10 1 10, రిమైండర్ ఎంత వస్తే 5 వస్తుంది కదా. సో ఈ 3 క్యూబ్కి ఈ 5 మళ్ళీ రేస్ టు ది పవర్ మనకి ఈ 3 అనేది 5కి మళ్ళీ క్యూబ్గా రావాలి. సో ఈ విధంగా రిపీటెడ్గా దీనికి యాడ్ అవుతూ మనకు ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ అనేది ఈ 153కి ఈక్వల్ అవుతే అప్పుడు ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, అంతే కదా. సో సిమిలర్గా ఇందాక మనం పాలిండ్రోమ్ క్వశ్చన్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉంటుంది. సో దీన్నే మనం ప్రోగ్రామ్గా డెవలప్ చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది క్వశ్చన్కి. ఫస్ట్ యూజర్ నుంచి నెంబర్ అడగాలి కదా, సో n = int of input of enter a నెంబర్. దెన్ నెక్స్ట్ లాస్ట్లో మనం చెక్ చేస్తున్నాం కదా 153ని ఈ ఏదైతే మనకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చిందో చేంజ్ చేసినప్పుడు, ఈ క్యూబ్స్ వేసి దాన్ని యాడ్ చేసినప్పుడు ఆ వాల్యూ రెండింటిని కంపేర్ చేయడం కోసం మనకు ఫస్టే నేను కేలో n వాల్యూని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత మనకు ఏదైతే లెంత్ ఉందో అది కావాలి కదా. సో p = లెన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ టైప్ కన్వర్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ n ఏంది ఇంటీజర్ డేటా టైప్ కదా, సో ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేసిన, ఆ స్ట్రింగ్ యొక్క లెన్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ యొక్క లెంత్ని pలో స్టోర్ చేసిన. సో pలో ఇప్పుడు ఏం వాల్యూ స్టోర్ అవుతుంది, 3 స్టోర్ అవుతుంది. ఓకే, p వాల్యూ 3 ఇప్పుడు అంటే లెంత్. ఇప్పుడు ఇందాక రివర్స్ ఏ విధంగా అయితే 0 తీసుకున్నామో ఇప్పుడు నేను ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్కి ఆర్మ్ = 0 అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు ఇవి మనం ఎన్నిసార్లు చేస్తాం అంటే 3 క్యూబ్ 5 క్యూబ్ ఎన్నిసార్లు చేస్తాం అది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు తెలియదు కదా ఎన్నిసార్లు ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని చెప్పేసి, అందుకోసమే మనం యూజ్ చేయాల్సింది ఏంది ఇండెఫినెట్ లూప్ మళ్ళీ. సో వైల్ n is not equal to 0. సో ఇప్పుడు n అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫస్ట్ మనం n = ఏం తీసుకున్నాం 153 తీసుకున్నాం, సెకండ్ రౌండ్కి 15 వస్తుంది, థర్డ్ రౌండ్కి 1 వస్తుంది కదా. సో 10 0 0 రిమైండర్ 1 వస్తుంది. ఎప్పుడైతే n వాల్యూ 0 అవుతుందో అప్పుడు అది మనకు ఈ నెంబర్ ఏదైతే మనకు ఇటరేషన్స్ ఉన్నాయో అది స్టాప్ కావాలి, అంతే కదా. సో వైల్ n is not equal to 0 అంటే n అనేది 0కి ఈక్వల్ కానంత సేపు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ కావాలి, అంతే కదా. సో ఇంటెంటేషన్ కండిషన్ అర్థమైంది కదా. సో ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇందులోనే రాయాల్సిన. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ మనకు రిమైండర్ కావాలి, అంతే కదా. సో రిమైండర్ కోసం నేను ఒక r అనే ఒక వేరియబుల్ తీసుకుని r = రిమైండర్ రావాలంటే మనం యూజ్ చేసేది మాడ్యులస్ ఆపరేటర్ కదా. సో n mod 10 అంతే కదా. సో రిమైండర్ అనేది r లో స్టోర్ చేసిన. సో ఇప్పుడు ఆర్మ్ వాల్యూ ఏది ఉంది 0 ఉంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంది 3 క్యూబ్, ఒక ఫస్ట్ టైం వచ్చేది ఏంది 3 క్యూబ్. సో 3 క్యూబ్ అనేది డైరెక్ట్ యాడ్ చేసేయచ్చు,
కానీ నెక్స్ట్ టైం రావాలంటే ఫస్ట్ మనకి ఆమ్ వాల్యూకే కదా ఈ 5³ అనేది యాడ్ కావాల్సింది, అంటే 3³ కదా ఈ 5³ యాడ్ కావాలి. సో ఫస్ట్ రౌండ్లో కూడా 0కే కదా ఈ వాల్యూ యాడ్ కావాలి. సో ఆమ్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది కదా. సో నేనేం చేసిన ఆమ్ ఈజ్ ఈక్వల్ టు ఆమ్ ప్లస్ ఆర్ రేజ్ టు ద పవర్ ఆఫ్, అంటే ఈ పీ అనేది ఆర్కి పవర్గా, పీలో ఏం స్టోర్ అయింది 3 కదా లెంత్, ఇది యొక్క ఏదైతే మనం తీసుకున్న నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క లెంత్ కదా పీలో స్టోర్ అయింది. సో రిమైండర్, సో ఏదైతే మనకి ఇక్కడ 3 వచ్చిన వాల్యూ ఉందో, సో 3కి ఈ ఏదైతే పీలో స్టోర్ అయిన లెంత్ ఉందో ఆ 3 పవర్కి వచ్చింది. సో 3³ నార్మల్గా ఆమ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 0. సో 0 + 3³ 27 ఇక్కడ స్టోర్ అయిపోతుంది ఆమ్లో. నెక్స్ట్ మనకి ఇందాక దానిలో ఎట్లయితే ఎన్ వాల్యూ చేంజ్ అయిందో దీనిలో కూడా చేంజ్ అవుతుంది కదా. ఫస్ట్ 153, దాని తర్వాత 15, దాని తర్వాత 1, దాని తర్వాత 0. సో ఈ విధంగా చేంజ్ అవుతుంది కదా. సో దానికోసం మనం ఏం చేసినాం, అందులో ఫ్లోర్ డివిజన్ లేదా దాన్ని ఇంటీజర్ డివిజన్ అనుకుంటారు కదా. సో దాన్ని యూజ్ చేసినాం ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n ఫ్లోర్ డివిజన్ 10. సో దానివల్ల మనకు నెక్స్ట్ రౌండ్కి 15 వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ రౌండ్కి 1 వస్తుంది, దాని తర్వాత 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత ఆమ్లో ఇప్పుడు ఏం స్టోర్ అయింది మనకు, ఈ యొక్క మొత్తం సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ అనేది ఆమ్లో స్టోర్ అయింది కదా. ఇప్పుడు ఈ ఆమ్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే అదే ఆమ్స్ట్రాంగ్ నెంబర్, కాకపోతే కాదు. సో అదే ఇక్కడ రాసిన, ఇఫ్ ఆమ్ ఈక్వల్ టు కే, ప్రింట్ కే ఈజ్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఎల్స్ ప్రింట్ కే ఈజ్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్.